హలో గైస్, వెల్కమ్ టు మై ఛానల్. ఇవాళ వీడియోలో మనం ఒక కొత్త అడ్వెంచర్ అయితే చేయబోతున్నాం ఫ్రెండ్స్. మనం ఒక ప్రాంతం నుంచి ఇంకో ప్రాంతానికి వెళ్ళబోతున్నాం నది మార్గాన. ఈ రైడ్ నాకు ఒక న్యూ ఎక్స్పీరియన్స్ గైస్. ఇంకా ఈ రైడ్ లో నేను ఈ బోట్ కాస్ట్ ఎంత, ఈ బోట్ నేను ఎలా తీసుకున్నానో అని కూడా అవన్నీ వివరిస్తాను ఫుల్గానా. ఇంకా నాకు ఈ రైడ్లో ఎదురైన చేదు అనుభవాలు కళ్ళకు కట్టినట్టుగా చూపిస్తాను మీకు. ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. ఈ రైడ్ స్టార్ట్ అయ్యే ముందు నదిలో నేను ఈత కొడతాను. ఇంకా నా పడవని చుట్టూ ఉన్న నాచుని అయితే క్లీన్ చేస్తాను. అప్పుడు నేను బోట్ కింద నుంచి వెళ్తాను అన్నమాట. బోట్ కింద నుంచి వెళ్ళినప్పుడు నాకు నోట్లోకి నీళ్ళు వెళ్ళిపోతాయి. ఇంకా పైకి ఎక్కేటప్పుడు జారుతుంది గైస్. సో గైస్, నేను డ్రెస్ చేంజ్ చేసుకొని మన రైడ్ని స్టార్ట్ చేద్దాం. రెడీగా ఉండండి. హాయ్ గైస్. సో గైస్, ఈ ట్యూబ్ ఉంది కదా, ఇది ట్యూబు ఇలా నాకు 26,000 పడింది. ఆన్లైన్లో తీసుకున్నాను నేను. ఈ ట్రాలింగ్ మోటార్, దీన్ని నేను నడపడానికి పుష్ చేయడానికి ట్రాలింగ్ మోటార్ మనకి 35,000 పడింది. ఇది ఆన్లైన్లో తీసుకున్నాను. ఈ ఈస్టర్న్ బ్యాటరీ 21,000 మన అనకాపల్లి రింగ్ రోడ్లో తీసుకున్నాను. ఈ లైఫ్ జాకెట్లు ఆన్లైన్, ప్రతిదీ ఆన్లైన్లో తీసుకున్నాను నేను. సో ఇది మనకి 20,000 పడ్డది అమెజాన్లో. ప్లస్ మన ఫస్ట్ క్రైలో కూడా ఉంటుంది 26,000. ఇదేమో ఓన్లీ మనకి అమెజాన్లోనే అవైలబుల్ ఉంది. బ్రాండ్ వచ్చి మన బోట్ బ్రాండ్ వచ్చి ఇంటెక్స్. మోటార్ కూడా ఇంటెక్సే, సేమ్ కంపెనీ ట్రోలింగ్ మోటార్. ఇంటెక్స్ బ్యాటరీ మాత్రం దొరకలేదు నాకు. ఏ బ్యాటరీ పెట్టాలో, ఎలాంటి బ్యాటరీ వాడాలో నాకు జీరో నాలెడ్జ్. అనకాపల్లి షాప్లో రింగ్ రోడ్లో ఉన్న బ్యాటరీ అతను దగ్గరికి వెళ్ళి మాట్లాడితే తను సజెస్ట్ చేశారు అనమాట. నాకు ఈ రకంగా ఉండాలి, ఈ ఫెసిలిటీస్ అన్నీ ఉండాలి అంటే నాకు ఈ ఎస్టర్న్ బ్యాటరీని ప్రిఫర్ చేశారు. నేను అదే తీసుకున్నాను, తన దగ్గర తీసుకున్నాను. ప్రజెంట్ అయితే నేను వడ్డదిలో ఉన్నాను. వడ్డది ఈ రివర్ కూడా శారదా రివరే. శారదా రివర్ ఎక్కడైతే ఫ్లో అవుట్ అవుతుంటుందో అక్కడ నేను ఉంటాను. అవ్వలేదు నీకు కూర. గుంటే వాళ్ళు బోట్ ఎక్కట్లేదని చెప్పి ఎంత పెద్ద అనకొండ పావును చంపం, ఎంత బుర్ర ఉందని సొల్తే అంత ఎదలు పడ్డాడు. అదల ఒక బ్రదర్ ఇన్స్టాగ్రామ్లో నాకు డిఎం చేశారు, బ్రదర్ బోట్కి మోటార్కి మొత్తం డబ్బులు ఎంత అయ్యిందని. తన కోసం ఈ వీడియో చేస్తున్నాను అనమాట. ఈ వీడియో తనకు అంకితం. ఈ వీడియో చేస్తున్నాను. ఇది బోట్ మొత్తం ఎయిర్దే, ఇన్ఫ్లేటెడ్ అంటారు. ఇది నాకు అమెజాన్లో ఫస్ట్ క్రైలో రెండిట్లో అవైలబుల్ ఉంటుంది. ఇంకా నేను ఫస్ట్ క్రైలో తీసుకున్నాను. సో బ్రదర్, ఈ బోటు ఇన్ఫ్లేటెడ్ అనమాట. మొత్తం ఎయిర్ మీద రన్ అవుతుంది. ఎయిర్ వల్ల ఇది వాటర్ వల్ల ఫ్లోట్ అవుతుంది అనమాట. వితౌట్ ఎయిర్ ఇట్ సింక్. సో దీని కాస్ట్ వచ్చి 26,000 పడుతుంది బ్రో. నేను దీన్ని ఫస్ట్ క్రైలో తీసుకున్నాను. అమెజాన్లో అవైలబుల్ ఉంది, కానీ ఫస్ట్ క్రైలో తీసుకున్నాను. తర్వాత ట్రోలింగ్ మోటార్ ఉంది కదా, ఆయనకి అదే బోట్ని పుష్ చేసేది. ఎస్, ట్రోలింగ్ మోటార్ నేను అమెజాన్లో తీసుకున్నాను. నాకు 35,000 పడ్డది. బ్యాటరీ వచ్చి నేను అనకాపల్లి రింగ్ రోడ్లో తీసుకున్నాను. 21,000 పడ్డది. టోటల్గా నాకు కాస్ట్ వచ్చి ఓన్లీ ఈ బోట్కి సంబంధించినవి లైఫ్ జాకెట్స్ అన్నిటితో సహా పూర్తిగా నాకు 1 lakh అయితే పడ్డది బ్రో. ఎందుకు అంటే ఒక ఫ్యాషన్గా ఫీల్ అయ్యి నేను చేస్తున్నాను. వాటర్ ఆగిపోవడం వల్ల వెళ్ళలేకపోయినా అన్నమాట పంపాల వరకు. అది ప్రాసెస్ అయితే మళ్ళీ వెళ్ళిపోయి పంపాలి. ఒక్కడిని వెళ్ళడానికి భయం అవుతుంది బ్రో. నాకు ఒక్కడిని వెళ్ళడానికి భయం అవుతుంది నాకు కొద్దిగా. మ్యాక్సిమం నాకు చేపలు వల్ల వేసేస్తారని. నాకేమవుతుంది, బోట్కి స్పెషల్ సిస్టమ్ ఉంటుంది.
ఈ ఫిన్ ఇలా బోర్డు అవుతుంది ఇలా నొక్కితే కట్ చేసేస్తుంది. ఎందుకు వాళ్ళ ఉంటే అనవసరంగా ఇబ్బంది అని చెప్పి ఇబ్బంది అవుతుంది అనమాట. బ్యాటరీ ఎప్పటికప్పుడు సేవ్ చేసుకోవాలి. సరదాగా లైవ్ పెడదాం అంటే 1000 మంది ఫాలోవర్స్ ఉంటాయి కానీ అవ్వదని చెప్తుంది బ్రో. సో గైస్, వెనక డ్రైవింగ్ సీట్లో కూర్చొని వ్యూ చూడడం నాకు చాలా బోర్ కొట్టింది గైస్. అందుకే నేను ఇలా ముందుకు వచ్చేసి వ్యూని అయితే ఎంజాయ్ చేస్తున్నాను. నేను ఇదే ఫస్ట్ టైం గైస్ చాలా దూరం వచ్చేసాను. డ్రైవింగ్ సీట్ నుంచే కన్నా నేను ముందు నుంచి కూడా నేను డ్రైవ్ చేయగలను. పెడలింగ్ అవర్స్ ఉన్నాయి కదా, దాన్ని లెఫ్ట్ సైడ్ పెడితే లెఫ్ట్ సైడ్ మూవ్ అవుతుంది, రైట్ సైడ్ పెడితే రైట్ సైడ్ మూవ్ అవుతుంది. కార్లు ఉన్నాయి ఇక్కడ, ఎటే వెళ్తే ఎక్కడికి వెళ్తామో తెలియదు నాకు. ఒక గైడ్ ఉన్నా బాగున్నది ఇక్కడ. హలో, వేర్ ఐ యామ్ నౌ. 2 దారులు ఉన్నాయి, ఎటే పిల్లలు తెలియట్లేదు. వెనక్కి వెళ్ళిపో. సో గైస్, నాకు ఇక్కడ వరకు వచ్చేంతవరకు తెలియదు నేను ఎక్కడికి వెళ్తున్నాను, ఏం చేస్తున్నాను. ఇలా వెనక్కి తిప్పేసేటప్పుడు మాత్రం నాకు అనిపిస్తుంది వెనక్కి వెళ్ళిపోతే ఏముంటుంది, ఎవరో లేరు కదా, నేను ఒక్కనే కదా, మళ్ళీ సేమ్ చూసిందే చూడాలా అని చెప్పి నేను మీకు 2 దారిలో నేను రైట్ సైడ్ నుంచి వెళ్ళిపోతాను అనమాట. ఏదైతే ఏందని నా ప్రయాణాన్ని ముందుకు కొనసాగిస్తాను. What the fuck? నా బోట్ని ఏం చేద్దామని వచ్చావు నువ్వు? పో అవతలకి. హలో, ఎగ్జాక్ట్లీ ఎక్కడ ఉన్నాం మనం? సో గైస్, ఐఎమ్ స్టార్ట్ హియర్. వాట్ అది గోయింగ్ దిస్ రైట్ సైడ్ టు రైట్ సైడ్. నేను రైట్ సైడ్ తిరిగాను, రైట్ సైడ్ నుంచి వెళ్తున్నాను. ఎక్కడికి వెళ్తాను, ఏ ఊరు వెళ్తాను తెలియదు. చూద్దాం ఎక్కడికి వెళ్తాను. అక్కడ నా ఫ్రెండ్స్కి వేరువెల్ అగ్రహారం. వేరువెల్ అగ్రహారం వెల్కమ్ చెప్పండి. ఈ పైరేట్ లోకేష్ వస్తున్నాడు మీ ఊరికి. టేస్ట్గా అడ్వెంచర్ అంటే సింగరే చేయాలి. వాళ్ళు పనులు చేసుకుని వస్తారు, నేను వాళ్ళ కోసం ఉండాలంటే అవ్వదు. వాళ్ళు వస్తే గాలి పడతారు అనుకోవచ్చు, కానీ వాళ్ళు వచ్చేంత డబ్బులు ఉంటాడు గైస్. మన అడ్వెంచర్ మనం చేసుకోవాలి. సో దట్స్ రైట్. నేను రైట్ తీసుకున్నా లెఫ్ట్ తీసుకున్నా సరే నేను ఎక్కడికి వస్తాను అనమాట. నాకు కన్ఫ్యూజ్ అయ్యాను, రైట్ తీసుకుని లెఫ్ట్ తీసుకుని. రైట్ తీసుకుని లెఫ్ట్ తీసుకుని సరే నేను ఇక్కడికి వస్తాను అనమాట. సో ఐమ్ గోయింగ్ రైట్. నేను ఖచ్చితంగా వేరే అగ్రహారం వెళ్తున్నాను అనమాట. వేరే అగ్రహారం నాకు స్వాగతం చెప్పండి. ఓకే గైస్, మై డియర్ ఫిషర్మెన్స్, మీరు ఇక్కడ వల వేసుంటే నాకు తెలియక వస్తున్నాను, నన్ను క్షమించండి. నా ఫ్రెండ్కి కాల్ చేసి వేరే దగ్గర వచ్చిమంటాను. వడ్డది రాలిపోతుంది వస్తున్నాను నేను. ఫస్ట్ టైం చాలా దూరం వచ్చాను. మన ఫోన్లో వస్తే ఇలా దగ్గర వేరే దగ్గర వస్తాను కదా. రాలే ఉంటాయా? లోతుంటే లోతులేనే ఉంటారు కదా, భూమి ఉంటే పడమే ఉంటాం కదా. ఫైనలీ ఇంత దూరం వచ్చిన తర్వాత నాకు ఒక మనిషి అయితే కనబడ్డాడు గైస్. నేనే ఆపి అతనితో మాట్లాడడం జరిగింది. ఈ దారి అంటగా పోతే ఎక్కడికి వెళ్తాం, మనం ఏ ఊర్లో ఉన్నాం అని అడగ్గా అతను మనం పోతనపూడి అగ్రహారంలో ఉన్నాం, ముందుకు వెళ్తే వేరేవేళ్ళ అగ్రహారం వస్తుంది అని చెప్పారు. పైగా అతను నాకు ఒక ప్రశ్న వేశాడు, ఇలా ఒంటరిగా తిరుగుతున్నాం భయం లేదా అని. నేను దానికి చెప్పాను నాకు భయం లేదు అని. 2 వేల దాళ్ళు అదే ఇప్పుడు వెళ్తే సరే వేరే వచ్చాను బ్రో. 2 దారులు ఉన్నాయి బ్రో. మళ్ళీ చాలా లైట్ టర్నింగ్ ఉంది బ్రో. ఫోన్లో పెట్టాను,
చూడాలి, మోటార్ ఏం కాకూడదు అనుకున్నా పని. చాలా స్లోగా వచ్చాను, ఇంతవరకు రావాలి. మళ్ళీ ఇటే పై డ్రిప్స్. బ్రో ఆఫ్టర్ 5 kilometers జర్నీ ఐ ఫెల్ సంథింగ్ బ్రో, సమ్ ఎయిర్ మిస్సింగ్. గాలిపోతుందని ఫీల్ అయ్యాను. ఐ స్కేడ్. నేను భయపడ్డాను, కన్నమేం పడ్డది అనుకున్నాను. కంగారు పడకూడదు ఇలా టైంలో, కూల్గా చెక్ చేసుకోవాలి. నేను ఈ సీట్ కింద వాల్ ఉంటుంది, ప్లాట్ఫామ్ ఉంది, అది ఎలా ఓపెన్ అయిందో తెలియదు కానీ ఓపెన్ అయిపోయింది. దాని నుంచి ఎయిర్ అనేది మిస్ అయింది అనమాట. ఎక్కడైనా మంచి ప్లేస్ చూసుకొని గాలి కొట్టుకోవాలి. Yes guys, I finally reached my destination. నేను ఎక్కడ ఉన్నానంటే ప్రజెంట్ వీరవల్లి అగ్రహారంలో ఉన్నాను. చాలా కష్టపడ్డాను గాయస్ నేను ఇక్కడ రావడానికి. నా బూట్ని మొత్తాన్ని రిస్క్లో పెట్టి నేను ఇక్కడికి వచ్చాను. నేను ఇక్కడ అనుకున్నంత సింపుల్గా అయితే లేదు. ఇక్కడ వ్యూ కూడా కొద్దిగా అటు ఇటుగా ఉంది. వీళ్ళు ప్రతిరోజు చూసిన వ్యూ నేను కొత్తగా చూస్తున్నాను. నా చిన్నప్పటి నుంచి డ్రీమ్ ఇక్కడికి వచ్చి తాను చేయాలని. నేను ఇక్కడ ఉండేవాడిని చిన్నప్పుడు, అంటే పక్క ఊర్లో ఉండేవాడిని. ఇక్కడ చుట్టాలు ఉన్నారు, ఇక్కడ ఉండేవాడిని. అక్కడ ఉన్నప్పుడు చిన్నప్పుడు ఇక్కడికి వచ్చేవాడిని, కానీ ఎప్పుడు దిగడానికి ధైర్యం చేయలేదు. ఇవాళ మాత్రం నేను అనుకోకుండా ఇక్కడికి వచ్చాను. నేను ఇప్పుడు మధ్యలో చాలా ప్రమాదాలు జరిగాయి, చాలా రిస్క్ చేశాను నేను. మధ్యలో ఏకంగా గాలిపోయింది మెయిన్ ఛాంబర్కి, సెంటర్ ఛాంబర్కి. ఏ హోల్ గట్ట పడలేదు గాయస్, లక్కీగా జస్ట్ వాల్ ఓపెన్ అయిపోయింది అంతే. అది ఇక్కడికి వచ్చి ఎయిర్ ఫిల్ చేసుకొని, బ్యాటరీ రిమూవ్ చేసి ఎయిర్ ఫిల్ చేసుకొని వెళ్ళిపోవడానికి సిద్ధంగా ఉన్నాను నేను. అది మన వీరవల్లి అగ్రహారం బ్రిడ్జ్. ఇది ట్యాంక్కి, ఈ సమ్ హౌసెస్ ఆఫ్ ఫ్యామిలీస్. వెల్ shit, I'm leaving now. I'll take footages where I take risk. సో గైస్, నేను తిరిగి ప్రయాణం మొదలెట్టాను. నా దగ్గర ఇన్ని లైఫ్ జాకెట్లు ఉండడానికి కారణం, నా రైడ్లో ఎవరైనా గెస్ట్లు యాడ్ అవుతారని ముందుగా సేఫ్గా నా దగ్గర క్యారీ చేస్తాను అన్నమాట. నాకు తెలియని ప్లేస్ కదా గాయస్, వచ్చేటప్పుడు రికార్డ్ చేసుకోలేకపోయాను. చాలా కేర్గా, నీట్గా, స్లోగా, అందంగా ఈ దారి అంటే వచ్చాను అనమాట. తెలుసు కాబట్టి ఇప్పుడు నేను వెనక్కి వెళ్ళేటప్పుడు ఈ రూట్ని అయితే మీకు రికార్డ్ చేసి చూపెడుతున్నాను చూడండి. ఇది చాలా నేరో ప్లేస్ అనమాట, చాలా దగ్గరకు ఉంటుంది ఈ ప్లేస్. పడవ సరిపోయేంత మాత్రమే ఉంది, మధ్యలో కొమ్మలు ఉంటాయి. ఎక్కడ ఒడ్డులో తోలేస్తే వాటర్ లేని ప్లేస్, ఇవన్నీ దాటుకుని వచ్చాను గైస్. ఈ రైడ్ కంప్లీట్ చేద్దామనే ఉద్దేశంతో మాత్రమే గైస్ నేను ఫస్ట్ టైం ఈ విలేజ్ ఇన్లాండ్ వాటర్ మీద నేను విలేజ్కి ఎంటర్ అయిన స్టార్టింగ్ పాయింట్లోనే నాకు ఈ ఊరు వాళ్ళు కనబడతారు. వాళ్ళు మాట్లాడతారు నాతోని, నా ఫోటోలు తీసుకుంటారు, నన్ను కొన్ని ప్రశ్నలని అడుగుతారు. వాళ్ళకి నేను సమాధానం చెప్తాను. వాళ్ళు టీవీలో వస్తుందని అడుగుతారు గాయస్. లేదు, నేను ఫోన్లో, యూట్యూబ్లో, ఇన్స్టాగ్రామ్లో వస్తుందని చెప్తాను. ఇన్స్టాగ్రామ్లో, యూట్యూబ్లో పెట్టండి. ఏంటిది గవర్నమెంట్దా అని అడుగుతారు. కాదు, నా ప్రైవేట్ సొంతది అంటాను. ఎలాగొచ్చామంటే సరదాగా వచ్చాము అని అడుగుతారు గాయస్. చూసారా గైస్, ఇక్కడ చాలా నేరో ప్లేస్ అనమాట. ఈ నేరో ప్లేస్ నుంచి చేసుకొని వచ్చాను గైస్. లిటరల్లీ నా బోట్ని నేను రిస్క్లో పెట్టేశాను గైస్. ఎందుకంటే ఈ రైడ్ చరిత్రలో చిరస్థాయిగా నిలబడిపోవాలి. సో నా రిస్క్లన్నీ దాటుకొని రైడ్ పూర్తి చేసి వెనక వెళ్తున్నప్పుడు నాలో ఉన్న ఉత్సాహం ఉప్పొంగిపోతుంది. ఇక్కడ గుర్తుపెట్టుకోండి గైస్, నా పేరు అజ్ఞాతవాసి ఎంబి.
మీరు నేను తెలుసుకున్నామంటే ఈ నదిలోని ట్రాఫిక్ జామ్ చేయొచ్చు. వీడియో క్వాలిటీ మీకు నచ్చలేదంటే గైస్, దానికి నేను నా కెమెరాకి అపోలజైస్ చెప్తున్నాను గైస్. దానివల్లే మీకు ఇంత లో క్వాలిటీ వీడియో వస్తుంది. ఓకే ఓకే, బాయ్ బాయ్. బాయ్ సార్. గైస్ వ్యూ చూడండి, చాలా దూరం అయితే వచ్చాను. మనకి వైర్ కూడా చెప్తుంది, ఎందుకంటే నేను చాలాసేపు వాటర్ రన్ చేశాను, పెడలింగ్ చేయలేదు. ఎందుకంటే నేను ఒక గోల్ పెట్టుకున్నాను ఫస్ట్ టైం కాబట్టి. నేను గోల్ పెట్టుకొని ఇలా ఇక్కడ వచ్చాను, అక్కడ వచ్చాను. యూస్ బంప్స్ వస్తాయి కూడా నాకైతే. 20 దగ్గర వచ్చాను, వాటర్ రన్ చేసి వైర్ కూడా ఇట్టే నీ పడిపోతే ఏదో ఒకటి వెళ్ళిపోతుంది. నేనేం పట్టించుకున్నాను నీకు చెప్తున్నా. బ్యాటరీ పెట్టుకున్నాను బ్రో, ట్యాంకర్ అయిపోతుంది. ట్యాంకర్లో లోపల లాగిపోతుంది. ఎవరు మాట్లాడుతాం బ్యాటరీ? 2 వ్యూలోనే చూసాను. పాటలు కూడా లేవు కాబట్టి పాటలు వేసుకుని వస్తాను అనుకున్నాను. బ్రో ఏడు బ్రో మధ్యలో అవి వలలు వేస్తే రేటు అప్పుడే పనుకోలు వలలు వేస్తే పెడలింగ్ చేయాల్సిందే. బ్రో మీరు వేసే చెత్త చూడండి ఎలా కనబడుతుందో. మనం వేసే చెత్త అది చెత్త వల చెక్ చేయడానికి మనం బైనాక్యులర్ యూజ్ చేస్తున్నాం. కొంగలు కూడా ఎగురుతుంటే భలే కనబడుతుంది గైస్. అది వాటర్ బాటిలే. పెడలింగ్ చేద్దామంటే ఏం అర్థం అవ్వట్లేదు కదా గుడ్లే. ఎవడు వచ్చేస్తారు బ్రో వల అక్కడ వేస్తే అని చూద్దాం. మరి నేను వెళ్ళాలి కదా, నా లైఫ్ రిస్క్ వల పోతుంది అనుకుంటే. వర్షం పడిపోతే డబ్బులు కదా, లైఫ్ రిస్క్ మునిగిపోతాను.
ఆడు వల ఎక్కడేసాడో తెలీదు. బీరకాయ వాటర్లో చెత్త వేసినట్టు బ్రో. నేను ఈ బ్యాగ్లో పెట్టుకుంటాను బ్రో. నేను స్నాక్స్ కూడా తెచ్చుకుంటే ఇంటికాడ పత్తులు కూడా నేను చెప్పాను బ్రో మా అమ్మకి అలా వేయకూడదమ్మా అని. వెళ్ళి అమ్మో దేవుడు సామాన్ అమ్మో అలా వేయకూడదే, బయట చెత్తలో కట్టాను బ్రో. మా ఇంట్లో పూజ చేశారనుకో బ్రో, చెత్త పారేయడానికి ఎవడో ఉన్నాడు, నేనే పారేయాలా. నేనేం పనిలో ఉన్నాను అనుకో బ్రో, అలాగే ఉంటుంది 6 రోజులు 10 రోజులు 20 రోజులు అంటే. అందులో ఏమన్నా ఉంటే ఫుడ్ మిగిలిపోయింది అది పాడైపోయి ఎంత స్కూల్ అప్పటికి కూడా వాటర్లో వేయాలంటే ఎలా బ్రో. కొన్ని చేపలు తింటాను ఒక పురుగుల్ని, ఆ చెత్త మరి అక్కడ పోతుంది ఆ చెత్త బ్రో. మూఢనమ్మకం బ్రో, అది వాటర్ని సెడదెంగుతున్నాం బ్రో మనం మూఢనమ్మకం వాటర్ని సెడదెంగుతున్నాం. ఇదే వాటర్ బ్రో మనం తాగాలి బ్రో. అయితే నేనైతే వాటర్ నీట్గా ఉంచడానికి కొన్ని మార్గాలు అయితే ఉన్నాయి బ్రో. వినాయక సంబరాలు జరుగుతాయి కదా, వినాయక చవితి అప్పుడు వినాయకులు నిమజ్జనాలు చేస్తారు కదా. ఎందుకు క్యాటాబాద్ వినాయకుని ఎందుకు అక్కడ పెట్టి ట్యాంకర్స్తో క్లీన్ చేస్తారు, అది కూడా తీసుకొచ్చేస్తున్నారు ఏమో. నేను పెద్ద ఫాలో అవును. మా ఊళ్ళో అయితే ప్రతి వినాయకుని తీసుకొచ్చి నిమజ్జనం చేస్తారు. పెద్ద వినాయకులు ట్యాంకర్తో క్లీన్ చేస్తారని విన్నాను, చూశాను కూడా. అదే ప్రతి వినాయకుడు పాకలో ఫాలో అవుతే పుణ్యం కావాలనుకుంటే ఏటికి వచ్చి బిందులతో నీళ్ళు, ఏ కుటుంబాలు అయితే బిందులు తెచ్చి నీళ్ళకి వినాయకుడికి నిమజ్జనం చేయడానికి సాయం చేస్తారు, వాళ్ళ పుణ్యం వస్తుందని పెట్టండి బ్రో. ఆ భక్తులు తీసుకొచ్చి అందులో చేస్తే ఎలా బ్రో. ఎంతమంది ఉన్నారు బ్రో రివర్స్ క్లీన్ చేసేవాళ్ళు. రివర్స్ క్లీన్ చేసేవాళ్ళంటే నాకు చేయాలనిపించింది, కానీ ఎందుకు మనం దిగి క్లీన్ చేయడానికి డబ్బు ఉంటే ఒక జేసీబీ తీసుకొచ్చి క్లీన్ చేయొచ్చు కదా. పులికాలం కాలువ సైడ్లో వాటర్లో జేసీబీ దిగదనుకో, ఒడ్డున ఉన్నవి క్లీన్ చేస్తున్నారు వాళ్ళు. నేను వాటర్ ఇష్టపడతాను బ్రో, నేను చాలా ఇష్టపడతాను. ఎందుకంటే నాది నేను ఎవరు బ్రో, నేను చూడండి బ్రో ఏం చేస్తున్నాను, నాకు వాటర్ కావాలి బ్రో.